ఇండియా ప్రెసిడెంట్‌కి చైనా ప్రెసిడెంట్ లేఖ రాసినట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకు అసలు ఆ లేఖ ఏం రాసారు అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇండియా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి చైనా ప్రెసిడెంట్ లేఖ రాసినట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అసలు ఇది ఎంతవరకు నిజం? ఏమని రాశారు? ఈ మధ్యకాలంలో షాంఘై ఏదైతే ఒప్పందం ఉందో, షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఏదో అంటారు. సో దానికి ప్రధానంగా మధ్యాసియా చెందిన దేశాలన్నీ కూడా అటెండ్ అయ్యాయి. దాంట్లో కీలక భూమిక భారత్, రష్యా పోషించాయి. బట్ చైనా ఆతిథ్యం ఇచ్చింది కాబట్టి చైనా కూడా కీలకమే. ఇకపోతే జపాను ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేశాయి, ఫిన్లాండ్ ఏవో సంథింగ్. అయితే ఫిన్లాండ్ సంథింగ్ మధ్య ఆసియాలకు సంబంధించిన దేశాలు నాకు సరిగ్గా గుర్తులేదు. అయితే దీని మీద రకరకాలుగా వార్తలు కథనాలు వస్తున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు కడుపుమంట కూడా బయటపడింది, మనం చూసాం ట్రూత్లో. చైనాతో రష్యా, భారత్ కలిసి వెళ్తున్నాయి, వీళ్ళ సంబంధాలు ఎన్నాళ్ళు కొనసాగుతాయి చెప్పలేము. అంటే దుర్బుద్ధితో కూడిన చైనాతో వీళ్ళిద్దరూ కలిశారు, వీళ్ళు అదేది డాష్ నాకిపోతారు, సంకనాకిపోతారు అన్నట్టుగా ఒక ఇది పెట్టాడు. సో ఇప్పుడు లేటెస్ట్గా బ్లూంబర్గ్ అనే ఒక ఇంటర్నేషనల్ మీడియా ఏం ప్రచురించిందంటే, మొన్న మార్చిలోనే, అంటే రాబోయే కొత్త ఫైనాన్షియల్ ఇయర్కి ముందే చైనా ప్రధాని జిన్పింగ్ గారు భారత ప్రెసిడెంట్, మీరు అన్నట్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఒక లేఖ రాశారు. ఏమని? కరోనా టైంలోనూ, కరోనా తర్వాత అనుకుంటా, ఫస్ట్ వేవ్ తర్వాత గాల్వాన్ ఘటన జరిగింది. ఇటు మన భూటాన్ వైపు ఉండే ఏరియాని ఆక్యుపై చేయడము, వాళ్ళు రావడం, మన సైనికులు వాళ్ళ సైనికులు బాహాబాహికి దిగడం, వెంటనే నరేంద్ర మోదీ గారు హెలిప్యాడ్లో అక్కడికి వెళ్ళి మన పౌరులకి ధైర్యం చెప్తూ, మన సైనికులకి ధైర్యం చెప్తూ అంతా కలిగి తిరగడం, ఇవన్నీ జరిగితే ఒక మెల్లగా కోల్డ్ వార్ స్టార్ట్ అయింది చైనాకి. అంటే వాళ్ళు ఏంటంటే పాకిస్తాన్తో కలిసి అది ఏదైతే పవర్ఫుల్ బెల్ట్ నిర్మిస్తున్నారో, ఆ హైవే కమ్ ట్రాక్ కమ్ అన్ని ఒక వరుసగా ఒక 8 లైన్ రోడ్ లాంటిది ఒకటి వేసుకుంటున్నారు. పాకిస్తాన్కి మేము మీకు కావాలంటే అన్నీ ఇస్తాము, మేమే రోడ్డు వేస్తామని. పాపం పిచ్చియాదులు పాకిస్తాన్ వాళ్ళకి అర్థమవుతాగా, ఒరే మీ దేశంలోకి రోడ్డు వేసుకుని వస్తున్నాడంటే రేపు పొద్దున మీ దగ్గర నుంచి అన్నీ తీసుకుంటాడు, రేపు పొద్దున మీ భూభాగం కూడా ఆక్యుపై చేస్తాడనే విషయం పాకిస్తాన్ పిచ్చికి అర్థం కావట్లేదు. సో దీని మీద మన మీదకి వద్దామని చెప్పి చైనా వాడు ప్లాన్ చేశారు. బట్ చైనా వాడు ఎప్పుడు కూడా ఇరుగు పొరుగు దేశాలు కాబట్టి, దాయాది దేశాలు కాకపోయినా ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధం ఉంటుంది కదా నైబర్హుడ్తో. సో ఎప్పుడు దానికి తగ్గట్టుగా మనకి ఎప్పుడు కూడా భారతదేశం నుంచి వెళ్ళిన సైద్ధాంతిక పరమైన మూలాలతోనే చైనా పబ్బం గడుపుకుంటుందని చెప్పాలి. మనం ఇప్పుడు 7 సెన్స్ లాంటి సినిమాలు చూస్తే మనకి ఉండే ఈ మర్మకళలు, ఆర్ట్స్, బౌద్ధ మతం కానీ ఇవన్నీ కూడా భారతదేశంలో పుట్టి చైనాలో వృద్ధి చెందే. వాళ్ళు దాన్ని ఆ సిద్ధాంతాలు వాళ్ళు ఫాలో అవుతుంటారు. సో వాళ్ళకి ఎక్కడో ఇండియన్స్ అంటే ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది వాళ్ళ పూర్వీకులకి, అందులో ఉండే చాలా సీనియర్ సిటిజన్స్కి. సో చైనా ఇప్పుడు సత్సంబంధాలు ఉండేది. ఈ గాల్వాన్ ఘటనతో కొంచెం ఎడబాటు వచ్చింది. మరోవైపు ప్రతి ప్రోడక్ట్ కూడా మన దగ్గర చూడండి, చిన్న ప్లాస్టిక్ నుంచి పెద్ద పెద్ద ప్రోడక్ట్ వరకు ఏది చూసినా మేడ్ ఇన్ చైనానే ఉంటుంది. అక్కడికి చైనా బజార్లు కూడా వచ్చేసాయి కదా. చైనా బజార్ ఇప్పుడు ఇండియా బజార్లుగా మార్చేశారు. సో ఎంత వ్యతిరేకత వచ్చిన తర్వాత ఇండియా బజార్గా మార్చుకున్నారు మన దగ్గర. ఈ చైనా బజార్లో 10 రూపాయలకు కూడా పెద్ద పెద్ద ప్లాస్టిక్ ఐటమ్ దొరికేసారు. మీరు ఇప్పటికీ బొమ్మలు, కాస్మోటిక్స్ ఏవి చూసినా చైనాలో ఉంటుంది. అటువంటి చైనా యొక్క ప్రాబల్యాన్ని తగ్గించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏం చేశారు? మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తీసుకొచ్చి మెల్లగా మనమే డెవలప్ చేసుకుందాం, మనమే తయారు చేసుకుందాం అని చేశారు. సో వాళ్ళకి మ్యాన్ పవర్ ఎక్కువ ఉండడం వల్ల అవన్నీ చేయగలిగారు. ఇప్పుడు మనకి మ్యాన్ పవర్ ఎక్కువ ఉంది. ప్రపంచంలో అత్యంత యువత కలిగిన దేశం, అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశం భారతదేశం అవడం, మనం కూడా మెల్లమెల్లగా జీడిపి 4th ప్లేస్లోకి వచ్చాం ప్రపంచంలోనే. అయితే ఈ గాల్వాన్ ఘటన తర్వాత కొంచెం ఎడబాటు అయిన విషయంతోనూ మొత్తానికి చైనా కూడా ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ అండి ఇండియా. ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఏ ప్రొడక్ట్ అయినా భారతదేశంలో ఒక 1% మార్కెట్ షేర్ తీసుకున్నాడంటే ఆడు బిలియనీర్ అయిపోతాడు. 1% నేను చెప్పేది మార్కెట్ షేర్. అలాంటిది ఇంత పెద్ద దేశానికి ఏది సప్లై చేసుకున్నా వాడు కొనేవాళ్ళు ఉండాలి కదా. కొనేవాళ్ళు ఉండే ఒక ఐటెం తయారు చేశాడు, మార్కెట్లోకి వెళ్ళాలంటే కొనేవాడు ఉండాలి. అత్యంత జనాభా కలిగిన దేశం భారతదేశం. 150+ ఉంది ఈరోజు, 154 కోట్ల జనాభా. సో ప్రతి ఒక్కరు కూడా భారతదేశంతోనే సత్సంబంధాలు కొనసాగిస్తాడు, బిజినెస్ చేయాలనుకుంటాడు, మార్కెట్ చేయాలనుకుంటాడు. సో భారతదేశం ఎప్పుడైతే కట్టడి చేసిందో చైనా వాడికి అది ఇబ్బంది. కాబట్టి మరలా వాడి జీడిపిని అమెరికాను కూడా మించేలా ఉండాలి అంటే
ఖచ్చితంగా భారత్తో సత్సంబంధాలు ఉండాలి అనే దృఢ నిశ్చయానికి వచ్చినట్టున్నాడు మేబీ. దాన్ని బ్లూంబర్గ్ ఈ విధంగా రాసి ఉండొచ్చు. బ్లూంబర్గ్ అనే మీడియా ఏం చేసిందంటే జిన్పింగ్ చైనా ప్రధాని గారు భారత రాష్ట్రపతికి డైరెక్ట్గా ప్రధాని మోదీతో అప్రోచ్ అయితే వర్కౌట్ అవుతుందో అవ్వదో, కాబట్టి త్రూ రాష్ట్రపతి ద్వారా అఫీషియల్ ప్రోటోకాల్ ద్వారా వెళ్దాము అనే ఉద్దేశంతో ఇలా లేఖ రాశారు అనేలాగా ఒక వార్త అయితే ప్రచురించింది. బట్ భారత ప్రభుత్వం, భారత దౌత్యవేత్త ఎవరైతే ఉన్నారో ఆయన ఖండించాడు. ఇట్లాంటివి ఏమి మాకు లేఖలు రాలేదు, వస్తే రాష్ట్రపతి గారు ఖచ్చితంగా అది మాకు పిఎంఓ ఆఫీస్కి సిఫారసు చేస్తారు, అలా ఏం లేదు. ఇలా ఈ ఒక ఇంటర్నేషనల్గా బ్లూంబర్గ్ లాంటి పేరున్న మీడియా ఒక వార్త ప్రచురించే ముందు 1-2 సార్లు తెలుసుకొని అప్పుడు మీరు ప్రచురిస్తే మంచిది. ఆధారం లేకుండా ప్రచురించడం సరైన పద్ధతి కాదు. మీరు తద్వారా చర్యలు తీసుకుంటారు కదా. ఇప్పుడంటే నచ్చినట్టుగా వీడియోలుగా చంద్రబాబు నాయుడు ఇలా చేశారు, ఆయన అరెస్ట్ చేశారు, ఇవన్నీ రాసేస్తున్నాయి కొన్ని పత్రికలు. కానీ ఒకప్పుడు ఎవరి మీద ఒక ప్రచారం, ఒక న్యూస్ రాయాలి అంటే దానికి తగ్గట్టుగా ఒక లిఖితపూర్వకమైన ఆధారమో, ఒక ఆడియోను, వీడియోను ఏదైనా ఉంటే కానీ వార్తాపత్రికలు ప్రచురించేవి కాదు. ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ప్రతి ఒక్కడు కూడా చేతిలో ఫోన్ ప్రతి ఒక్కడు ఛానల్ పెట్టేయడమే, మెయింటైన్ చేసేయడమే, నోటుకు వచ్చినట్టు చెప్పేయడమే. అవుతుంది, ఇలా అవుతుంది. వాయిస్ ఓవర్ కూడా సరిగ్గా చెప్పడం రాని కూడా ఛానల్ మెయింటైన్ చేస్తున్నాడు. చెప్పేసి నచ్చినట్టుగా ఒక రాసేస్తాడు. ఏమనంటే సారీ అండి, నాకు తెలియదండి అన్నాడు. అందుకే కదా నిన్న కూడా ఏపీ ప్రభుత్వం ఒక చర్య తీసుకోబోతుంది. ఇకపై సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టుగా ఆధారాలు లేకుండా పిచ్చి పిచ్చి కథనాలు రాస్తే, పిచ్చి పిచ్చిగా వీడియోలు చేస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని కేబినెట్ ఆమోదంతో ఒక 3 మంత్రులతో ఒక కమిటీ కూడా వేసింది. త్వరలో అది ఆమోదం పొందబోతుంది మన రాష్ట్రం వరకు. తర్వాత వాడెవడో పక్క రాష్ట్రంకి వెళ్ళి ఏం చేసుకుంటే అప్పుడు దేశానికి కూడా, భారతదేశం కూడా కేంద్ర మంత్రిమండలికి కూడా సిఫారసు చేస్తారు. మొత్తానికి ఆల్రెడీ కేంద్ర మంత్రివర్గంలో కూడా ఉంది. మన దగ్గర ఏంటంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రూల్ ఉంది. ఈ రాష్ట్రంలో ఇలాంటి చేయొచ్చు, ఆ రాష్ట్రంలో అలాంటి చేయకూడదు. ఒక రాష్ట్రంలో రేసు గుర్రాలు నేరం, ఇంకో రాష్ట్రంలో రేసు గుర్రం న్యాయం. ఇది ఎక్కడ లెక్క? ఒక రాష్ట్రంలో మందు దొరుకుతుంది, ఇంకో రాష్ట్రంలో మందు దొరకదు. సో ఓవరాల్గా ఒకటే రూల్ పెట్టి సోషల్ మీడియాలో కూడా ఇట్లాగా ఖండించేలా చేస్తే బాగుంటుంది. సో మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం అయితే ఆ బ్లూంబర్గ్ వాళ్ళకి కాషన్ ఇచ్చింది, శుతిమెత్తగానే వార్నింగ్ ఇచ్చింది. ఇటువంటి లేఖలు ఏమీ రాష్ట్రపతి గారికి రాలేదు, అదేం కాదు. బట్ చైనాతో సత్సంబంధాలు ఉండడం తప్పేది. మేబీ ఈ బ్లూంబర్గ్ వెనక అమెరికా వాడు ఉన్నాడేమో. ఎందుకంటే భారత్ చైనా సత్సంబంధాలు మెరుగుపడితే వాడికి కదా నష్టం, ఆ వెధవ కదా నష్టం. అందుకని వీళ్ళు మెల్లగా ఈ విధంగా ప్రచారం చేయించే ప్లాన్ కూడా వేసి ఉండొచ్చు. బట్ రాష్ట్రపతికి అయితే లేఖ రాయలేదు. బట్ మొన్న షాంఘై ఒప్పందంతో మెల్లగా మరలా పునరుద్ధరణగా దిశగా నడుస్తున్నాయి. ఏది జరిగినా మంచికే కదా. థ్యాంక్ యూ సార్.